హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ సుబ్బారావు. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఈరోజు ధనికులు ధనవంతులు కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ పేదవాడు ధనవంతుడిగా మార్చే ఒకే ఒక్క మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. ఇది అందరం చేయదగినటువంటి మార్కెటింగ్. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ ఏదో మనకు కావాల్సిన ప్రోడక్ట్ పర్చేజ్ చేసి యాక్టివేట్ చేసుకోవటమే, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి రూపాయి కూడా లేదు. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి నెట్వర్క్ మార్కెటింగ్ కల్పిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కనుక అనేకమైన కంపెనీలు మనం చూసాము. ఎంతోమంది జాయిన్ అయ్యి బయటకు వచ్చారు, కానీ సంపాదిస్తున్న వారు కూడా అందులో ఉన్నారు. ఇది గమనించండి ఫస్ట్. సో అయితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే కొన్ని రీసెర్చ్ అనేది మన జీవితంలో ఎంతో కంపారిజేషన్ చేసుకోవాలి. ఫస్ట్ కంపెనీ ఎలాంటిది, అలాగే మన లీడర్ సరైన వ్యక్తేనా, మూడోది వచ్చేసి కంపెనీలో కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కేవలం ఇది నాట్ ఏ సేల్, రికమెండ్ చేయండి అంటుంది. అలాంటప్పుడు మనకు కావాల్సిన ఇంట్లోకి మహా అయితే ఇండియన్ ఎకానమీ ప్రకారం 1000, 2000, 3000, మ్యాక్సిమం 5000, అంతకంటే మనం ప్రతి నెల పర్చేజ్ చేస్తే మీకు కమిషన్ ఇస్తామని అనేకమైన కండిషన్లు ఉంటే కనుక ఆ కంపెనీ అనేది మనకి సరైనటువంటి సూటబుల్ కాదు నెట్వర్క్ సిస్టానికి. ఎందుకు నేను చెప్తున్నానంటే మన ఇంట్లోకి ఏదైతే అవసరమో అవి తీసుకోవటం ద్వారా మనకి ప్రతి నెల కూడా రికమెండేషన్ ఉన్న కమిషన్ అంతా కూడా ఆ యొక్క సిస్టమ్ ప్రకారం రావాలి. అటువంటి సిస్టము మన దగ్గర ఈరోజు వచ్చింది కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు కావాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి తెలుసుకోండి ఇది సరైన విధానంలో ఉందా లేదా. తెలుసుకున్న తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఎవరైనా చేయొచ్చు. ఇది చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. పార్ట్ టైంగా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం చేస్తున్న వారు పార్ట్ టైంగా చేసుకోవచ్చు. వ్యాపారస్తులు, ఇలా ప్రతి ఒక్కరికి, గృహిణి అంటే హౌస్ వైఫ్స్కి ఇంట్లో పిల్లల్ని పంపించి ఫ్యామిలీని చూసుకుంటూ ఈ విధంగా ఖాళీ టైంలో దీన్ని ప్రమోషన్, ఈ విధంగా అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా, రిటైర్డ్ అయినటువంటి వారికి కానీ అదనపు ఆదాయకరంగా. సో మనం చూస్తే కనుక వారెన్ బఫెట్ అంటున్నాడు, నా బిజినెస్లు అన్నీ కొలాప్స్ అయితే నేను మరలా అగైన్ స్టార్ట్ చేయాల్సి వస్తే ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్ నేను చూజ్ చేసుకుంటాను అంటున్నాడు. సో ఇలాంటి గొప్ప గొప్ప వారు ఎన్నో సూక్తులు మనకిస్తున్నారు. ఇతను అంటాడు, మరి మన జీవితంలో విజయం ఏం రాదుగా, విజయాలు ఇవ్వదు కానీ అవకాశాలు ఇస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలా, మనం విజయాలుగా మార్చుకునే శక్తిని మనం కలిగి ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో చూడొచ్చు. ఎన్నో కల్పితమైన పాత్రలు కలిగినటువంటి వాళ్ళకేం డబ్బులు లేవా, హీరోలకి ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ వారు సెకండ్ ఇన్కమ్ కోసం ఎన్నో మరి యాడ్స్, నిజంగా కొంతమంది కడ్రాయర్లు అండర్వేర్స్ వేసుకొని యాడ్స్, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా సెకండ్ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మనం నిజాయితీగా ఒక మంచి కంపెనీని ఎన్నుకొని ముందుకెళ్ళటంలో తప్పు లేదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మనకుంది. మన ఆలోచనలు మార్చుకుంటే మన జీవితం మారుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కావాలనుకుంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.